ఇంకేం చేస్తాం తనకి తనకి ప్రశాంతంగా ఒక సమయం చెప్పి కూర్చోబెట్టి తన ఇంట్లో నేను నా ఇంట్లో కూర్చొని తనకి సంకల్పం ద్వారా శక్తిని ప్రశాంతంగా జరిగేటట్టు నా యొక్క గురువులను ప్రార్థించుకున్నాను. అప్పుడు తను తెల్లవారు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి, అమ్మ నాకు భయం వేస్తుందమ్మా, పూజ రూమ్లో పోవాలంటే భయం అవుతుంది, ఒకవేళ నా పిల్లలు ఉన్నారు వాళ్ళు వస్తారు, వాళ్ళ ముందు కూడా ఇలా జరిగితే ఎలా అమ్మా, నాకు వైబ్రేషన్స్ ఫుల్గా వస్తున్నాయని మళ్ళీ చెప్పింది అన్నట్టు తను సెకండ్ డే. అప్పుడు అన్న, అమ్మ ఫస్ట్ మీరు భయపడకండి, ఏమవుతుంది మహా అయితే మీకు ఆ శక్తి చేసే క్రియలు మీ శరీరం తట్టుకోవట్లేదు. దేవతను చూడాలని తపన ఎంత ఉందో, మరి ఈ ఆది పరాశక్తి కుండలిని శక్తి నీ లోపల జాగృతమైనప్పుడు ఆ శక్తి చేస్తున్నప్పుడు మీరు ఎలా ఉండాలి? పూర్తి సమర్పణ భావనతో ఉండాలి. పూర్తి సమర్పణ భావనతో ఉన్నప్పుడు ఆ శక్తి చేస్తున్నటువంటి విన్యాసాలు క్రియలు వాటిని మనం అబ్జర్వ్ చేస్తూ ధ్యానంలో చక్కగా కళ్ళు మూసుకొని నేనేం ప్రాసెస్ చెప్తానో అది చేసుకోవాలి. అంతే తప్ప ఇంత భయపడుకుంటూ ఇలాంటి సాధనలు ఎందుకు చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ సాధనని మనము ఎవరిని మభ్యపెట్టట్లేదు, ఓ మందు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఒక మెడిసిన్ ఇవ్వట్లేదు, పలానాది తినండి తాగండి అని చెప్పట్లేదు. జస్ట్ 3 రోజులు మాత్రమే ఈ యొక్క నియమాలు ఉంటాయని చెప్తున్నాను. మరి అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలి? భయపడుకుంటూ చేసేటువంటి సాధనలు కావండి ఇవి. నిజంగా ఈ రోజులలో ఎలా ఉందంటే క్షుద్రానికి భయపడుతున్నారు, క్షుద్రాన్ని నమ్ముతున్నారు, దేవతలకి భయపడుతున్నారు. చూడండి ఎలా ఉందో. ఇక్కడ దేవత దేవత అనుకుంటూనే అసలు దేవుడు ఎవరు తెలియాలి కదా. నీ లోపల భగవంతుణ్ణి పెట్టుకొని నువ్వు ఎక్కడెక్కడనో తిరుగుతుంటే తిరగండి, వెళ్ళండి. ఎందుకంటే పుణ్యక్షేత్రాలు విజిట్ చేయండి, దేవాలయాలకు వెళ్ళండి. ఎందుకు చెప్తున్నాను? అక్కడ ఎంతో శక్తి ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. మీరు నివసిస్తున్నటువంటి ఇండ్లకి, దేవాలయాలకి, గురువులున్న ప్రాంతంలో గురువులని దర్శించడానికి పోయినప్పుడు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీకి చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు. ముందు సాధకులకి ఒక విషయం చెప్తాను, మీరు భయపడుకుంటూ ఈ సాధనలు చేయకండి. ఒకరంటారు, నేను కాళీమాత ఉపాసన చేస్తున్నాను, నాకు కాళీమాత అమ్మ దర్శనం కావాలి అని అడుగుతుంటారు. నాకు లలితాదేవి దర్శనం కావాలి, లేకపోతే నాకు శివుడు దర్శనం కావాలి. సరే, ఎందుకు కారు? ఫస్ట్ నువ్వు కరెక్ట్గా ఉన్నావా, భయపడకుండా నువ్వు ఉన్నావా అనే విషయం నీకు తెలియాలి కదా. మీరు భయపడుకుంటూ చేసేటువంటి సాధనలు మాత్రం కావు. ఆ క్రియ జరుగుతుంటే ఒక్కొక్క రోజు ఎలా ఉండేదంటే నిజంగా చెప్తున్నా, మాకు థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది దివ్య దృష్టితో. భూత భవిష్యత్తు కాలం అన్నీ చెప్తున్నా. భూత భవిష్యత్తు కాలాలు ఎందుకండి? వర్తమానంలో జీవించండి. ప్రస్తుతం నువ్వేం పని చేస్తున్నావు, ప్రస్తుతం నువ్వేం ఆలోచిస్తున్నావు, ప్రస్తుతం నీ బ్రీతింగ్ ఎలా జరుగుతుంది, నీ బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు నీ ఆలోచన విధానం ఎలా ఉంది, నువ్వేం కర్మ చేస్తున్నావు, ఈ కర్మ సిద్ధాంతాన్ని ఒకసారి తెలుసుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే, కర్మలు చేసే స్థితి నుండి కర్మలు అంటని స్థితికి చేరుకోవడమే కుండలిని సాధన. నీ లోపల శక్తి జాగృతం కానిది ఏ చక్ర ఓపెన్ కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. భయపడుకుంటూ సాధన చేస్తే మీకు ప్రేతాత్మలే దర్శనం అవుతాయి. ఎందుకంటే ఇది మాయా ప్రపంచం, చూసేదంతా కూడా మిథ్య, మాయ. నిజమైన ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచం ఉండదు. ఇదంతా మాయ అనేసి అంటనట్టుగా జీవిస్తూ భవబంధాలతో చక్కటి భావనతో జీవిస్తుంటారు. మరి మిథ్యను ఎలా గెలవాలి? మాయను మాయతోనే జయించాలి కదా. ఇంకా వ్యామోహం ఉందా? బయట ఎదుగుదల కావాలి అని అడుగుతుంటారు. నిజమే, వాస్తవం కాదంటలేను. మాయను మాయతోనే జయించండి. మాయను మాయతో జయిస్తూ మిమ్మల్ని మీరు తెలుసుకొని మీ అంతరంలో ఉన్న భగవంతుణ్ణి దర్శించండి. ఇక్కడ గురువు వేరు కాదు, దైవం వేరు కాదు అనే విషయం మీకు ఎందుకు తెలియట్లేదు? భయపడుకుంటూ చేసే సాధనలు కావు. నేను దేవుడు చూడాలంటారు, నిజంగా దేవత వస్తే కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఈ రోజులు అలా ఉన్నాయి. ఇలాంటి విషయాలు మీ అందరికీ ఇంకా నేను షేర్ చేస్తాను. చక్కగా సాధన చేసుకోండి. భయం అనేది పోవాలి. ముందు మీకు భయం అనేది పోడగొట్టుకోండి. గురువులకి సమర్పణ భావనతో చక్కగా సాధన చేసుకుంటూ
మీ యొక్క బాధ్యతలని నిర్వర్తిస్తూ ఈరోజు ఈ కర్మను నేను చెయ్యను, కష్టంగా ఉంది, ఇష్టమైన పనులే చేస్తాను అంటే చాలా కష్టపడాల్సి ఉంటుందన్నట్టు. ఈరోజు ఈ కర్మను తప్పించుకున్నారనుకోండి, రేపు పెద్ద కర్మ వచ్చేస్తుంది. చూడండి, పుణ్యకర్మలు చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, అదే పాపపు కర్మ అయితే ఎంత బాధపడుతుంటారు. ఇలాంటి విషయాలన్నీ సాధన చేస్తున్న వాళ్ళు తెలుసుకొని సాధనలో ముందుకు వెళ్ళి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. జై గురుదేవ.